ఆవిడ గుర్రం మీద వెళ్తుంటే వెనక ఉన్న వారికి దుమ్ము తప్ప గుర్రం కనపడేది కాదట. కరావలం తిప్పుతుంటే ఆవిడ మీద విసిరిన వడ్ల గింజలు ఆవిడ ఒంటిని తాకలేకపోయేవట. నేటికి మాల్వా ప్రాంతంలో ఆవిడ జానపదుల పాటల్లో సజీవంగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం భోంస్లే భార్య తారాబాయి భోంస్లే శంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్ క్రూరంగా హింసించి చంపిన తర్వాత శివాజీ మహారాజ్ చిన్న కొడుకు రాజారాం రాయ్ ఘట్కోట్ నుంచి నేడు తమిళనాడు జంగీకోటకు వలస వెళ్లారు. అక్కడి నుంచే ఆయన మరాఠా సామ్రాజ్యాన్ని పాలించేవాడు. దురదృష్టవశాత్తు ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో అక్కడే మరణించారు. అప్పటికి మహారాణి తారాభాయ్ భోంస్లే వయసు కేవలం 25 ఏళ్లు. ధైర్యం కోల్పోకుండా తిరిగి రాయ్గఢ్కు చేరుకుని మరాఠా సామ్రాజ్యానికి నాయకత్వం వహించి కోల్పోయిన కోటల్ని తిరిగి రాబట్టారు. ఆవిడ ప్రతి కోటను తన నియంత్రణలోకి తెచ్చుకొని కొత్తగా మాల్వా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇద్దరు చిన్నపిల్లలతో తననేమీ గెలవగలదని మదంతో తారాభాయ్ మీద యుద్ధానికి వచ్చిన నాటి ఔరంగజేబ్ సేనాని అలంఘీర్ గుండెల మీద తన గుర్రాన్ని పైకి లేపి డెక్కలతో కొట్టి కింద పడేసిన శివంగి మహారాణి తారాభాయ్ బతుకు జీవుడా అని పారిపోయి తిరిగి తన జీవిత కాలంలో మరాఠాల మీదకు యుద్ధానికి వచ్చే సాహసం చేయలేదు పిరికి అలంఘీర్. తన భావ శంభాజీ భర్త రాజారాంల మరణంతో నిరసించిన వీర మరాఠా సైన్యాన్ని పునర్నిర్మించి అజేయంగా మలచి కోటలను శత్రు దుర్భేద్యంగా నిర్మించి 27 ఏళ్ల పాటు మరాఠా సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన వారియర్ క్వీన్. భారత్ లో ఒక రాణి ఝాన్సీ, కాకతీయ రుద్రమ్మ, చౌతా అబ్బక్కల సరసన చేర్చదగ్గ వీరవనిత మహారాణి తారాభాయ్. జై హింద్, జై భారత్.